టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ హైదరాబాద్ లో తన కుటుంబానికి 2 స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే కూటమి అభ్యర్థులకు గిఫ్ట్ గా ఇచ్చేస్తానన్నారు. ఫ్యాక్టరీలు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే మీరు రాజకీయాలు వదిలేస్తారా అంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఎవరో పనికిమాలిన వాళ్లు స్క్రిప్ట్ ఇస్తే పవన్ బాబు చదివారని మండిపడ్డారు. పవన్ కోసం బట్టలు చించుకున్న వారిని నట్టేట ముంచారని విమర్శించారు. మీ పార్టీ వాళ్లకు న్యాయం చేయలేని వారు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు సునీల్ కుమార్. హైదరాబాద్ లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట, తణుకులో దోచేసుకుని. అలానే ఇంకేవేవో మాట్లాడు. ఒకటే చెప్తున్నానండి, ఒక 33 ఏళ్ల యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. అది కూడా ఒక బీసీని కాబట్టి, మరొక బీసీని కాబట్టి, మరి కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకుని కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలానే ఏదైతే 2 స్టీల్ ఫ్యాక్టరీలు బాలానగర్లో అడ్రస్తో సహా చెప్తున్నారు, మరి ఆ స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే నేను ఆ స్టీల్ ఫ్యాక్టరీలు ఆ కూటమి ఎవరైతే 3 పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చేస్తాను. రాజకీయాల్లోంచి తప్పుకుని నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనపడను కూడా ఈ రాజకీయాల్లో. అలానే ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను గట్టిగా. మరి ప్రూవ్ చేసుకోండి. ఎవడో చెప్తున్నాం కదా, ఎవడో పనికి మాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఏదో చూసి చదివేయడం కాదు. మేమేం చేసినా ప్రజలకి మంచి కోసం చేశాం. తణుకులో మరి 2 సార్లు గెలిచాం. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు. మరి ఫస్ట్ టైం కారుమూరి నాగేశ్వరరావు గెలిచారు, మళ్ళీ 2వసారి మొన్న గెలవడం జరిగింది, మళ్ళీ ఈసారి 3వసారి గెలవబోతున్నారు. మరి అంత ఆదరించిన ప్రజలు మరి ఇంకేదో అసూయతో కక్ష సాధింపుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. బాబు కొడుకుని ఇద్దరిని ఓడిచ్చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి, ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు.